అనుకోలేదు. యాక్చువల్గా అయితే కనుక తన ఓటమికి ప్రధాన కారణమైంది మద్యం కుంభకోణం. ప్రభుత్వ పాలన మీద ఇంత విరక్తి ఉంటుందని ఆయన భావించాల. ఆయన అనుకున్నది ఏంటంటే ఈ హిందుత్వ అంశాలు వీటి కారణంగా ప్రజలందరూ తన వెనక ఉంటారనుకున్నాడు. కానీ అది కాస్త రివర్స్ అవుతుందని భావించలేదు. దాంతోపాటుగా ఒకప్పుడు తన వెంట ఉన్న ప్రజలు తనని ఇప్పుడు అవినీతి పరుడుగా డిసైడ్ చేశారు, తన మాటల్ని పూర్తిగా నమ్మటం లేదన్నటువంటి విషయం అర్థమైపోయింది. అందుకని ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నాడు. యాక్చువల్గా తన నియోజకవర్గం సరే గెలిపోవటంలో అనేది సహజం ఎన్నికలు, కానీ తన నియోజకవర్గంలోనే ఓడిపోవడం అన్నటువంటిది జీవితంలో ఊహించినటువంటి పరిణామం జరిగింది అక్కడ. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కేజ్రీవాల్ చెప్పే పాయింట్, కేజ్రీవాల్కి సంబంధించి కుంభకోణం అనవసరపు ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అంటూ ఆయన చెప్తూ వచ్చాడు. అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, బయటికి రావడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో తాజాగా రేఖా గుప్తా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కాగ్ రిపోర్ట్లో 2000 కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది ఢిల్లీకి. అంటే ప్రభుత్వానికి వచ్చే డబ్బుల్ని ఆపేసి ప్రైవేట్ వాళ్ళు అది తినేలా చేసుకొచ్చింది. అంతకుముందు ప్రభుత్వ మద్యం దుకాణాలు, ఇప్పుడు ఆంధ్రాలో ఇదివరకు జగన్ టైంలో ఎట్లయితే ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ మద్యం దుకాణాలకు వెళ్తే ఏమవుతుంది, ఈ డబ్బంతా ఈ లాభంతా ప్రైవేట్ మద్యం దుకాణాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి రివర్స్లో మాట్లాడుతుంటారు. కానీ మద్యం కుంభకోణం ప్రభుత్వం చేతిలో ఉంటే ఎవడు చేయలేడు, ప్రైవేట్ చేతిలో ఉంటేనే జరుగుతుంది. అదే ఇప్పుడు బయటికి నడుస్తోంది.